ఆశ్రమం గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, గడిచిన కాలం నుండి నేటి కాలం వరకు నీ సజీవమైన శ్రేష్టమైన రెక్కల చోటున కాచి దాచి కాపాడి భద్రపరిచినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, నేను నీ వాక్యం చెప్పుచుండగా నాయన తండ్రి మీరే తోడు నీడగా ఉన్న ప్రభా, ఏ తొందరపాటు లేకుండా నాయన తండ్రి మీరే కృప చూపించమని అడుగుచున్నాను నాయన తండ్రి ప్రభా. ఏమన్నా తప్పులుంటే క్షమించమని నా ఇచ్చిన ప్రార్థన మీ పరలోకమందున పాసాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దేవునికి ఎలా ప్రార్థించాలి. ప్రార్థన అంటే తెలుసు కదా అందరికీ. ప్రార్థన అనేది దేవునితో మనం చేసే సంభాషణ. మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవునితో, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యతో మనము చేసే అద్భుతమైన సంభాషణ ఈ ప్రార్థన. ప్రార్థన అనేది కేవలం అవసరతల కోసం మాత్రమే అనుకుంటాం. ప్రార్థనను గూర్చిన సరైన అవగాహన మనం లేదని మనం తెలుసుకోవాలి. మనం దేవునితో గడిపే అమూల్యమైన సమయం ఈ ప్రార్థనే. మనం మోకరిస్తాం కదా, మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన ఎంత సేపు చేసామనుకో, మనం ఏ అరగంట గంట అయిపోయిందని మనం ఊహించుకుంటాం. అప్పుడే కొలత చేస్తాం, టైం ఎంత అయింది, 5 నిమిషాలైనా అయిందని. కానీ కళ్ళు మూసేటప్పుడు ఏదో తెలియని భయం. నేను కూడా అంతే, ప్రార్థన 2 నిమిషాల కంటే ఎక్కువ చేసుకోలేను. కళ్ళు మూస్తే నాకు కూడా ఏదో తెలియని భయం. కానీ ఏంటంటే మనం ప్రార్థన స్టార్టింగ్ ప్రాబ్లం అయితే మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సర్వాధికారి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం తెలియజేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అపవాది మనల్ని చూస్తూ ఉంటాడు, ఎలా డిస్టర్బ్ చేయాలి, ఈమె ప్రార్థన చేసుకోకుండా ఎలా ఆపాలి అని చెప్పేసి కొన్ని ట్రిక్స్ వాడుతూ ఉంటాడు. ప్రార్థన అంటే మనము అడగడము పొందడమే కాదు. నేను మీకు 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఇది గణపరచుట, దేవుని మనం గణపరచాలి. రెండవది ఒప్పుకొనుట, మన పాపాలు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. మూడవది కృతజ్ఞతాస్తుతులు, మనము ఏం చేసినా సరే, దేవుడు మనకి ఏం చేసినా సరే మనము కృతజ్ఞతలు చెల్లించాలి. నాలుగవది అవసరతలు. ఈ 4 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఇది గణపరచుట. కీర్తనలు 145వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నిధించెదను. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కొన్నిసార్లు మనకు కారణాలు ఉండే ప్రార్థన చేసుకోవడానికి, కొన్నిసార్లు కారణాలు ఉండవు. దేవుడు నాకు ఏం చేశాడులే, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి ప్రార్థన మనకి అవసరం ఉండదు. అదే కొన్ని బాధలు వచ్చేసాయి అనుకోండి, మనకి ప్రార్థన గుర్తొచ్చేస్తుంది. దేవుడు నాకు పెద్దగా ఏం చేశాడులే సృజించడానికి, నాకు ఏమీ అంతగా ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ దావీదుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడూ నిత్యము దేవుని స్తుతిస్తాడు, నిత్యము ఆయన్ని కనపరుస్తాడు. ఇక్కడ మనం మోకరిస్తాం కదా ప్రార్థన చేసుకుందామని, కానీ ఏం చేయాలో గుర్తుకు రాదు. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మార్పు లేనివాడు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే మన ప్రార్థన ఎంత చేసినా సరే తరగదు. రెండవది ఒప్పుకొనుట, మన పాపాలని మనం ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఇంకో వాక్యం చదువుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన
మనపూర్వకమైనదైతే బహుబలము గలదై ఉండును. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన పాపాలని మనం ఒప్పుకోవాలి. ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా సరే విరుద్ధంగా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టామనుకోండి, వారిని ఏదైనా బాధ కలిగించుంటే నువ్వు క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగకపోతే మనకి లోపల రిగ్రెట్ అనేది ఉండిపోద్ది. ఒకవేళ నీకు ఆ క్షమాపణ అడగడానికి నీకు అహంకారం అనేది అడ్డు వస్తుంది. కానీ మనం దేవుని బిడ్డలం కదా, మనకి అహంకారం అనేది అడ్డు రాకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఒకరికి క్షమాపణ చెప్తే నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు, వెనుకంచ వేయకూడదు. ఒకవేళ నీవు నిజంగా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదిగి ఉంటే ఎవరినైనా సరే బాధించినప్పుడు మనం వాళ్ళకి క్షమాపణ అనేది చెప్పాలి. ఒకవేళ నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనుకోకపోతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన ముందు ఒప్పుకుంటే మనము ఖచ్చితంగా దేవుడు నీ క్షమాపణ అంగీకరిస్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మన పాపాలంట ఎవరి ముఖం చూడకుండా ఆఫ్ చేస్తాయి, దేవుని ముఖం చూడకుండా మనల్ని దూరం చేస్తాయి. ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మనల్ని ఏదైనా తిట్టారనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళని కూడా తిట్టేసుకుంటాం. వాళ్ళు ఇప్పుడు చెప్పారనుకో, నీ మొహం నాకు చూపించుకో అని చెప్పితే మనకి ఎంత బాధ కలుగుతుంది. ఇప్పుడు మన పాపాలు ఒప్పుకోకుండా ఉంటే మనకి దేవుని మొహం చూడకుండా అలాగే ఆఫ్ చేస్తాయి, దేవుని మొహం చూడకుండా. ఇంకోటి చదువుకుందాం. యెషయా 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన్ని మనము నిరంతరము స్తుతించాలి. ఆయన నామమును మనము ఎక్కడైనా సరే ప్రకటించాలి. జనములలో అయినా సరే మనము ఆయన క్రియలను, ఆయన చేసిన పనులను మనం ప్రచురం చేయాలి. ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇంకొకటి మూడవదిగా కృతజ్ఞతలు. ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక వచనం చదువుకుందామండి. కీర్తనలు 107వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనము ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్పలేదనుకో ఫీల్ అవుతాం కదా, అరే నేను ఇంత హెల్ప్ చేశాను, నాకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని మనం అనుకుంటాం. మనుషుల్లో ఉండే స్వభావం అది. థ్యాంక్స్ చెప్పకపోతే నాకు థ్యాంక్స్ చెప్పలేదని లోపల తిట్టేసుకుంటాం. అలా మనం ఫీల్ అవుతాం లోపల. కానీ మనకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా దేవునికి మనం మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మనకి ఎన్నో మేలు చేశాడు నీ జీవితంలో. ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. ఏదైనా సరే నీ లైఫ్లో ఏ చిన్న విషయమైనా సరే జరిగిందంటే ఆయనకి మనము లైఫ్లో ఏదన్నా చిన్నదైనా సరే మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకొకటి 4వది ఏంటండి, అవసరతలు. నేను మీకు ఎన్ని జ్ఞాపకం చేస్తాను? ఆ 3 చెప్పండి ఒకసారి. ఓకే అండి, అర్థమవుతుంది. అయితే 4వది అవసరతలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం.
దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయనకి మనం కృతజ్ఞతా భావంతో అడిగితే ఆయనకి చాలా ఇష్టంగా ఉంటుంది. అదే నువ్వు ఏదో మామూలుగా దేవుడు నాకు ఇచ్చేయి అది ఇచ్చేయి అంటే దేవుడు మనకి ఎప్పుడూ చేయడు. నీకు ఏది మంచో అది ఆయనకు తెలుసు. అది దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని సన్నిధిలో నీ కొరకు ఆయన ఎన్నో మేలులు దాచి ఉంచాడు. అది నువ్వు ఇప్పుడు పొందుకుంటావంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుని అడిగినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవుని సన్నిధిలో తెలియజేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మనలో అవసరతలను తీరుస్తాడు. మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి, కానీ అన్నీ మనం దేవుని దగ్గరే చెప్పుకుంటాం. ఏదో చిన్నదైనా సరే దేవుడా నాకు ఇచ్చేయి అని మనము ఎన్నోసార్లు వేడుకుంటాం. ఆయన మనకి చిన్న విషయం కూడా చేస్తారు. ఆయన ఏది మనల్ని విడిచిపెట్టడు. ఇప్పుడు మీకు నేను 4 జ్ఞాపకం చేశాను కదా. ఫస్ట్ది గణపరుచుట, రెండవది ఒప్పుకొనుట, మూడవది 4వది అవసరతలు. ఈ 4 మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనమైతే దేవుని మేలులు పొందుకుంటాం. మన ప్రార్థన ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఈ 4 లేవనుకోండి, మనమైతే దేవుడు మన ప్రార్థన అయితే అంగీకరించలేడు. ఈ 4 మనం లైఫ్లో మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని అంగీకరిస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.